శ్రీ మాత్రే నమః. ఈరోజు వీడియోలో విజయ రాజరాజేశ్వరి దేవాలయం అయితే చూడబోతున్నామండి. పెద్దపుల్లిపాక అన్నమాట. చాలా బాగుంటుంది. ఆగస్టు 10వ తారీఖున నిన్న ఆదివారం మేమైతే వెళ్ళామండి. ఈ గుడి యొక్క విశిష్టత అంతా కూడా మీకు వివరంగా చూపిస్తానండి. తప్పకుండా చూసి అలాగే కామెంట్ సెక్షన్లో నాకు తెలియజేయండి. మీలో ఎంతమంది ఈ గుడికి వెళ్ళారనేది ఇంతకుముందు వెళ్ళుంటే గనక నాకు ఒకసారి అయితే తెలియజేయండి కామెంట్ సెక్షన్లో. ఓకేనా? ఈరోజైతే లోపలికి వెళ్ళి చూసేద్దాం ఆ గుడి యొక్క విశిష్టత, అలాగే గుడి ఎలా ఉంది అంతా కూడా వివరంగా చూపిస్తానండి మన విజయ ఛానల్లో. సో తప్పకుండా వీక్షించి తరించండి. శ్రీ విజయ రాజరాజేశ్వరి దేవాలయంకి అయితే వెళ్ళబోతున్నామండి. తప్పకుండా రావడానికైతే ట్రై చేయండి. మన విజయవాడలో ఉంది. నేను డీటెయిల్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. అలాగే గుడి టైమింగ్స్ కూడా మొత్తం అన్ని డీటెయిల్స్ అయితే ఇస్తాను డిస్క్రిప్షన్లో. ఒకసారి అయితే చెక్ చేయండి. ఫ్యామిలీ మెంబర్స్ అంతా కూడా రావచ్చండి. చాలా బాగుంటుంది. నేను ఇది ఫస్ట్ టైం అన్నమాట వెళ్ళటం. తప్పకుండా వారానికి ఒకసారన్నా వెళ్ళాలనిపిస్తుంది. అంత బాగుంటుందన్నమాట. మన కోరికలు ఏదైనా ఉంటే గనక ఇక్కడ లలిత సహస్రనామం చదువుకొని ఆ కోరిక అనేది అమ్మవారికి వినిపించుకుంటే ఆ కోరిక అనేది తీరుతుందంటండి. మొత్తం అంతా కూడా వివరంగా చూపిస్తాను గుడి. అలాగే వివరంగా తెలుసుకుందాము ఈ గుడి యొక్క విశిష్టత. నాతో పాటు మీరు కూడా వచ్చేయండి. ఈ శ్రావణ మాసంలో మీకు అమ్మవారి దర్శనం కలిగించడం నాకు ఎంతో సంతోషంగా ఉందండి. ఒకసారి అయితే గుడి అంతా కూడా చూపిస్తాను, చూడండి. రాజలక్ష్మి అండి. ఈ పెద్దపుల్లిపాక గ్రామంలోని విజయరాజరాజేశ్వరి ఆలయంలో స్వామీజీ వారి శ్రీ వాసుదేవానందగిరి స్వామీజీ వారి అనుగ్రహంతో ఈ ఆలయ నిర్మాణం జరిగింది. అంతా కూడా చాలా వైభవంగా ఉంటుందండి. ఇక్కడ అన్నీ కూడా చాలా వినూత్న కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ఎప్పుడు కూడా అంటే లక్ష పూలతో శ్రీచక్రార్చన, అలాగే కుంకుమార్చన, ఇట్లా చాలా కార్యక్రమాలు, సువాసిని పూజలు, ఇలా ఎన్నో ఉంటాయండి. ఎప్పుడు కూడా ఇక్కడ వివాహాలు కూడా ఈ రోజునైతే కనుక ఒకరి తొండిప హనుమంతరావు గారిని వారి మనోరాలది పెళ్లి కూతురుని చేసే ఫంక్షన్ ఇక్కడ అంతా చేస్తున్నారు. ఆలయంలో సాంప్రదాయబద్ధంగా అన్నీ కూడా వేద మంత్రోచ్చారణతో అమ్మవార్లను ఆహ్వానించి చాలా వైభవంగా చేస్తున్నారు. ఆ కార్యక్రమానికి అందరం వచ్చామండి. అలాగే ఈ ఆలయంలో అమ్మవారి శిరస్సు పైన తన పత్ని అయినటువంటి భగవానుని ప్రతిష్ఠింపజేసుకున్నారు. అది నాకు తెలిసైతే ఎక్కడా కూడా లేదండి. ఈ ఆలయ విశిష్టత అది. ఎప్పుడు కూడా శివుని పైన గంగా అమ్మవారు ఉంటారు. కానీ ఈ ఆలయంలో తన భర్తను శిరస్సు పైన ఉంచుకుని పూజిస్తున్నారు. అంటే ఆవిడ సందేశం ఇస్తున్నారు అని నాకు అనిపిస్తుంది. ఏంటంటే మనమందరము కూడా భర్తల్ని అంత పవిత్రంగా, అంత మర్యాదతో చూడాలి అని చెప్పేసి, అది మన యొక్క సాంప్రదాయం. మన సనాతన సాంప్రదాయంలో కుటుంబ విలువలకు ప్రాముఖ్యత ఉంటుంది. కాబట్టి స్వామీజీ వారు ఆ ఉద్దేశంతో అలా చేశారేమో అని అనుకుంటాను నేనైతే. ఆ తరువాత ఇక్కడ శ్రీచక్రం అండి. ఆ శ్రీచక్రం కూడా చాలా విశిష్టతగా ఉంటుంది. అమ్మవారి మూల విరాట్ దగ్గర గర్భాలయంలో కూడా శ్రీచక్రం ఉంటుంది.
అలాగే ఇక్కడ శ్రీచక్రాన్ని బయట ప్రతిష్ఠింపజేశారు. శ్రీచక్రం యొక్క విశిష్టత, ఇది 125 అడుగుల భూమిలోకి దీని యొక్క వైబ్రేషను దించారండి. అంటే భూమాత యొక్క ఆకర్షణ శక్తి ఇదంతా కూడా శ్రీచక్రంలోకి వచ్చి మనకి కూడా దర్శనం చేసుకున్న వారికి, ఇట్లా టచ్ చేసుకున్న వాళ్ళకి కూడా వస్తుంది. ఈ అమ్మవారు సాక్షాత్తు శ్రీచక్రంలో ఉన్నారు, అది అందరికీ తెలుసు కదండి. అయితే ఈ శ్రీచక్రానికి కూడా ఎప్పుడూ కూడా కుంకుమార్చనలు అవి ప్రతినిత్యం జరుగుతూ ఉంటాయండి. అలాగే ఎవరైనా కానీ ఈ శ్రీచక్రానికి పూజలు చేసుకోవచ్చు. అలాగే ఈ శ్రీచక్రం నాకు తెలిసి ఇంత 125 అడుగుల లోతు ఎక్కడా లేదండి నేను చూసినంత వరకు. అలాగే ఈరోజు గాజుల అలంకరణ కూడా చేశారు అమ్మవారికి. ఇలా ఎప్పుడు చేస్తూనే ఉంటారు. తర్వాత ఈ శ్రీచక్రంకి పైన మన యొక్క జన్మరాశులు అన్నీ ఉంటాయండి. ఎవరెవరు ఏ భక్తులు వాళ్ళ జన్మతః ఏ రాశిలో జన్మించారో వారు ఆ రాశి కింద కూర్చుని జపం చేసుకుంటే ఓం శ్రీమాత్రే నమః అని కానీ ఏదో ఒకటి లలిత చదువుకోవటం కానీ ఏదో ఒకటి చేసుకుని వాళ్ళ యొక్క మనో సంకల్పాలన్నీ అమ్మవారికి విన్నవించుకుంటే అవి త్వరగా నెరవేరుతాయండి. మా అందరికీ స్వానుభవమే అది. ఎంతోమంది భక్తులు ఈ ఆలయానికి వచ్చి వారి యొక్క కోరికలు నెరవేరిని అని చెప్పేసి వారు మరలా వచ్చి వాళ్ళ అనుభవాలు చెప్తూ ఉంటారండి. ఇట్లా అందరూ కూడా అనుభవం సంపాదించిన వారేనండి. ఎందుకంటే ఆ తల్లి విజయరాజరాజేశ్వరి దేవి భక్తుల కోరికలను తన కన్నబిడ్డలుగా భావించి తీరుస్తూ ఉంటారు. అందుకే వేలాది మంది వస్తారు. ఈ ఆలయ వార్షికోత్సవం 9వ వార్షికోత్సవం జరుగుతుందండి. అలాగే ఇది ప్రతి సంవత్సరము కూడా ఫిబ్రవరి 23, 24, 25 తేదీల్లో ఈ వార్షికోత్సవం జరుగుతుంది. ఆ వార్షికోత్సవంకైతే 1008 మందితో మొదటిసారి లలితా పారాయణ చేపించి అందరికీ స్వామివారు నూతన వస్త్రాలను బహుకరించారు. ఆ నూతన వస్త్రాలను కట్టుకుని ఒకే రకమైన వస్త్రాలతో అందరూ కూడా లలితా సహస్రనామ పారాయణ చేస్తుంటే ఎంతో వైభవంగా ఉంటుంది. అది ప్రతి సంవత్సరం జరుగుతుందండి. 108 లాస్ట్ ఇయర్ అయితే కనుక 1200 మంది పై చిరుకు వచ్చి అమ్మలు సాక్షాత్తు వసిన్యాది వాగ్దేవతలు అంటారు కదా, అలా వచ్చి పారాయణ చేశారా అన్న భావన కలుగుతుందండి. అది చూస్తే ఎవరికైనా కూడా తెలియని వారు మామూలుగా చూద్దామని వచ్చిన వారు ఆ 1008 మందిలో మేము లేమే అని బాధపడుతూ ఉంటారు. అంటే ఎవరికైనా కూడా అనుభవం ఉండాలి కదండి. అందుకనే మేము కూడా ఎప్పుడైనా కొత్త వారందరికీ కూడా తెలియజేస్తూ ఉంటామండి. ఈ ఆలయ విశిష్టత అసలు ఎంత చెప్పుకున్నా తగ్గదు. అలాగే ఇక్కడ ప్రాకారాలన్నిటికీ కూడా ఆ నుండి అక్షర వరకు అన్ని దేవతల పేర్లతో ఉన్న అన్ని దేవతలు కూడా ప్రతిష్ఠింపజేశారండి స్వామివారు. ఒక్కొక్క మూర్తి కూడా ఆలయంలో విగ్రహం ఎలా ఉంటుందో అలాగే ఉంటుందండి. అదే ఒక ఆలయమా, అదే ఒక విగ్రహమా అన్నట్టుగా ఉంటుందండి. ఎక్కడ ప్రాకారాల పైన అట్లా అంటే నవగ్రహాలు ఒక లేని దేవత లేదండి, అలా ఉంటుంది ఇక్కడ. అలాగే ధ్వజస్తంభం దగ్గర కార్తీక మాసంలో అయితే లక్ష దీపాలని వెలిగిస్తూ ఉంటారు. ఇది ఈ శ్రీ విజయరాజరాజేశ్వరి అమ్మవారి ఆలయ ధ్వజస్తంభం అండి. ఎప్పుడు కూడా భక్తులు ఆలయానికి ప్రవేశించినప్పుడు ధ్వజస్తంభ శిఖరం చూసి ఆ తరువాత అమ్మవారి ఆలయ శిఖరం చూస్తేనే పూర్తి ఫలితం వస్తుంది అని చెప్పేసి వేదం చెప్తోంది. అందువలన ప్రతివారు కూడా ఈ ధ్వజస్తంభం శిఖరం చూసి ఆలయ శిఖరం చూసి అప్పుడు అమ్మవారిని దర్శనం చేసుకోవటం మంచిది అని స్వామీజీ గారు కూడా చెప్తూ ఉంటారు. అలాగే ఈ ధ్వజస్తంభం దగ్గరే మేము కోటి దీపోత్సవాలు ఇవన్నీ కూడా చేస్తాము. అలాగే ఇది రోజు అమ్మవారికి అంటే దిష్టి తీయటం అంటే మనందరి దిష్టి తీయటం కోసం అమ్మవారికి 365 గుమ్మడికాయలతో కొబ్బరికాయలతో దిష్టి తీసేసి అందరికి శుభం కలగాలని చెప్తూ ఉంటారు. అలా కూడా వార్షికోత్సవంలో జరుగుతూ ఉంటుంది. వార్షికోత్సవం కదండి, కార్తీక మాసం ముందు ఆ కార్యక్రమం కూడా చేస్తారు. అంటే 365 కొబ్బరికాయలు 365 గుమ్మడికాయలతో భక్తులందరూ కూడా పాల్గొని వాళ్ళు కూడా అంతా కూడా ఇది చెయ్యొచ్చు.
ఇలాంటి కార్యక్రమాలు వినూత్నంగా జరుగుతాయి. అదే కాకుండా పూర్వ సువాసినీళ్ళు కూడా ఇక్కడ అన్నీ కూడా పూజలు చేపిస్తూ ఉంటారు స్వామి. పూర్వ సువాసినీళ్ళు అంటే తెలుసు కదండి అందరూ కూడా. వారికి ప్రత్యేకంగా భూమతి దేవి అని పూజ చేస్తారు. వారికి కూడా నూతన వస్త్రాలను సమర్పణ చేస్తూ ఉంటారు. అక్కడ స్వామీజీ వారు ఒకటే చెప్తారండి, ఎవరైతే కూడా కన్న తల్లులు సువాసిని, ఈ ఆలయము పుట్టినిల్లు లాంటిది. అమ్మ దగ్గరికి పుట్టింటికి వస్తే పసుపు కుంకుమ తీసుకోవటానికి ఎంత ఆశపడుతూ ఉంటామో, అలాగే ఈ అమ్మవారి ఆలయం నుండి పసుపు కుంకుమ తీసుకోవటం ఒక పూర్వజన్మ సుకృతం అని చెప్పి భక్తులందరము కూడా భావిస్తూ ఉంటాం. వారి ఆలయంలో ఉపాలయాలు కూడా ఉన్నాయండి. అందరూ కూడా శ్రీ విజయలక్ష్మి అమ్మవారు, శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారు, అలాగే విజయ గణపతి, అలాగే విజయ ఆంజనేయ స్వామి. ఈ ఉపాలయాలన్నిటి పేరు కూడా విజయ అనే శుభసూచకంతోనే స్వామీజీ వారు పేర్లు పెట్టారు. మరి ఈ విజయాంజనేయ స్వామి వార్షికోత్సవానికి కూడా ఆయన ప్రతిష్ఠించిన డేట్ రోజున చక్కగా 108 మంది మహిళమణులతో చాలీసా కూడా చేపిస్తారండి. ఆంజనేయ అంటే ఇక్కడి ఉపాలయంలో అన్ని దేవతల యొక్క ఆరాధనలు జరుగుతూ ఉంటాయండి నిత్యం. ప్రత్యేకమైన పర్వదినాలలో అభిషేకం, ఎవరి ఉపాలయాలలో ఏ మూర్తి యొక్క జన్మ నక్షత్రం రోజు ఆ అభిషేకాలన్నీ కూడా జరుగుతూ ఉంటాయండి. మరి ఇంతటి విశిష్టత చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే స్వామీజీ గారి గురువు గారు రామకృష్ణానంద స్వామి గారి కూడా ఒక ఆలయం ఉంది. ఆయనకు కూడా గురువు గారి ఏదైనా కూడా గురు బ్రహ్మ గురు విష్ణు అంటారు కదండి. అలాగే ఆయన గురువుని పూజించుకుని అట్లాగే గురు పౌర్ణమి రోజు కూడా ముందుగా ఆయనకు అభిషేకం చేసుకుని ఆ తర్వాత మేము భక్తులమందరము కూడా స్వామీజీ వారికి వారి పూజలు చేసుకుంటూ ఉంటాము. ఇది ఈ యొక్క ఆలయంలో జరుగుతున్న విశేషాలు. అలాగే ఇక్కడ మన అమ్మవారు తన ఒక్కళ్ళు మాత్రమే ఉండటం కాకుండా భక్తులందరికీ దర్శనార్థము ఆమె యొక్క ప్రతిదేవుడైనటువంటి శివుని విగ్రహం కూడా తెప్పించుకుని శివాలయం కూడా కట్టడం జరిగిందండి. ఈ ఆలయం కట్టిన తర్వాత అది కూడా స్ఫటికలింగం అండి. అంటే స్వామివారు ప్రతిష్ఠ చేసేటప్పుడు వాయు ప్రతిష్ఠలాగా చేశారు. అంటే వాళ్ళు ఎవరైనా కూడా అంతరాలయంలో స్వయంగా అభిషేకం చేసుకోవచ్చు. అంటే స్వహస్తాలతో మనం అభిషేకం చేసుకోవచ్చండి. అది స్ఫటికలింగానికి. అంటే అసలు అందరూ కూడా మా జన్మధన్యమైంది అని భావిస్తూ ఉంటారండి. ఈ ఆలయంలో ఇంకా అటువైపున మూల యాగశాల ఉందండి. యాగశాలకు ముందు ధ్యాన ముద్రలో ఉన్నటువంటి శ్రీకృష్ణ భగవానుని 11 అడుగుల విగ్రహం ఉన్నదండి. పుష్కరిణిలో ఆ పుష్కరిణిలో ఆ స్వామివారిని ప్రతిష్ఠింపజేశారు. అక్కడ కూడా చాలా వైభవంగా ఉంటాయి స్నానాలు. పుష్కరిణిలో శ్రీచక్రంతో స్నానాలు చేయించడము ఇవన్నీ కూడా జరుగుతుంటాయండి. భక్తులు ఈ ఆనందాన్ని అందరము అనుభవిస్తూ ఉంటామండి. ఓం శ్రీమాత్రే నమః. అమ్మవారి పిలుపు ఈ పెళ్లి కూతురు వల్లే మా అందరికీ కలిగిందండి. దానికి మేము చాలా సంతోషిస్తున్నాము. అలాగే ఈ బుట్టబొమ్మకి ఈరోజు పెళ్లి కూతుర్ని అయితే చేస్తున్నారండి ఈ ఆలయంలో. ఆ తంతు అంతా కూడా చూడటానికే మేము వచ్చామన్నమాట. అలాగే కామెంట్ సెక్షన్లో ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ బుట్టబొమ్మని ఆశీర్వదించండి. మీ అందరికీ తెలిసే ఉంటుంది రాధా గారి గురించి. ఇంతకు ముందు మనం సూత్ర ఎగ్జిబిషన్లో కలిసామన్నమాట. ఈ రాధా గారు వల్లే మేమందరం కూడా గ్యాదర్ అయ్యి ఇంత సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశామండి.
అమ్మా ఈ ఆలయం పునాదుల దగ్గర నుంచి నేను దీంతో కలిసి
నా చేతనైనంత వరకు కష్టపడి చేశాం. ఈ పునాదికి, రాజగోపురం పునాదికి 9 లక్షలు అయింది. పై మొత్తానికి 52 లక్షలు అయింది. మొత్తం 60 లక్షలు. ఈ గుడి మొత్తానికి ఒక 7 కోట్ల రూపాయలు ఖర్చు అయింది. ఈ స్థలం 3.5 ఎకరం. మేము 3.5 ఎకరం 20 లక్షలు కొంటే వాడు 20 కోట్లు. మంచి పని ఎంత త్వరగా చేస్తే అంత మంచిది. ఆ రోజుల్లో లక్షల్లో కొన్నాం, అప్పుడు కోట్లలో కొన్నాం. 20, 10, 30, 10, 40 ఎక్కడి నుంచి తెస్తాం? కష్టమైన పని. కానీ ఆ రోజు ప్రాప్తం ఉంది, స్టార్ట్ చేసాం. అమ్మవారు దయ తెలిసింది, స్వామిజీ కష్టపడ్డారు, మేమందరం మా పద్ధతుల్లో చేసాం. ఈ గోపురం కట్టడానికి 10 మందిని అడిగాను. ఓ రోజు మా పార్ట్నర్స్ మీటింగ్లో ఒక వరం కొత్తగా పెట్టాం. మా పార్ట్నర్ అన్నాడు, అంకుల్ ఎవరిని అడగడం ఎందుకు, మనం ఇచ్చామండి. వాళ్ళు నిజంగా దైవభక్తులు కూడా పెద్దగా కాదు, అమ్మవారు అనిపించింది అంతే. మనం చేద్దాం అంకుల్ అన్నాడు. దేవుడికి వెళ్ళి దండం పెట్టుకుంటాం కదా, చేసే వ్యాపారం బాగుండాలని. ముందిస్తే అమ్మవారు ఏమైనా కాదంటారా? ఇచ్చేద్దాం మనం అంతా. నానా భలే చెప్పేవారా అన్నాం. అయిపోయి ఒక్కోటి 8 లక్షలు 10 లక్షలు. మా స్వామిజీ అన్నారు, నేను వెళ్తే 10,000 20,000 అడిగాను, బాబు నువ్వు లక్షలు అడుగుతావు ఏంటి అంటే, వాళ్ళ దగ్గర ఏముందో నాకు లెక్క తెలుసండి. ఆ లెక్క తరువుగా తెలుసండి, అందుకే నేను అడిగితే కాదలేరు. పైగా ఏమంటానంటే, ఏమైపోతావు అంటే కోపడతావు అనమాట కొంచెం. నువ్వు కష్టపడకుండా పుణ్యం వచ్చేట్టుగా నేను దగ్గర ఉండి చేస్తుంటే ఏంటో అంటావు ఏంటి, రేపు చెప్తానంటావు ఏంటంటారు. పెద్దరికి ఒకటి, చనువు ఒకటి, విలువ ఒకటి. అలా ఈ కార్యక్రమాన్ని ఇక స్వామీజీకి కూడా బాగా నాలెడ్జ్ ఉంది. ఆగమ శాస్త్రం, దైవ శాస్త్రం, డిజైను, ఇంజనీరింగు. మాకు ఇంజనీరింగ్ చదువుకున్న ఆయన చదువుకోకుండానే కామన్ సెన్స్. మీకు ఎటు పక్క చూసినా వాస్తు బాగుంటుంది. ఇప్పుడు ఒక గుళ్ళో ఇలా చూస్తే మీరు ఎంత ప్రశాంతంగా మనం ఎక్కడ ఉంది. ఇప్పుడు పాపాయికి ఫంక్షన్ చేస్తున్నాం, ఎంత హాయిగా ఉంది. ఇప్పుడు అమ్మవారి గుడి ఉంది, స్వయంగా అమ్మవారు చాలా గొప్పది. కానీ ఈ గుడిలో ఉండే సిచ్యువేషన్ వేరు. మీరందరూ కూడా, మీరు కాకుండా మీ పిల్లల్ని కూడా వారానికి ఒకసారి గుడికి వచ్చి 1 గంట సేపు చేసేటట్టుగా అలవాటు చేయాలి. అది మనకు చాలా మంచిది. ఇక మీరు కూడా ఖాళీ ఉన్నప్పుడల్లా రండి. ఆటోలు ఇన్ని కొంచెం దూరాలు ఉంటాయి. నలుగురు అనుకుంటే ఏదైనా ఒకరి కారు ఉన్నోళ్ళు చూసుకోవచ్చు, రకరకాలు చూసుకోవచ్చు. మనసు ఉండాలంటే మార్గం కదా. అమ్మవారి దయ ఉంటే నాకంటే కావాల్సింది కదా. అమ్మ చెంత ఉంటే అన్నీ ఉన్నట్టేనే మనకు అంటాం కదా. అలా మీరందరూ శ్రావణ మాస లక్ష్మీదేవిలాగా మీ అందరూ అలా చాలా సరదాగా జరిగిందండి. అలాగే ఇక్కడ మంగళ స్నానాలు, ఫోటోషూట్ అయితే జరుగుతుందన్నమాట. సో ఇక్కడ లలితా సహస్రనామం కూడా జరుగుతుంది, పారాయణం. అలాగా శాస్త్రోక్తంగా చాలా అంగరంగ వైభవంగా జరిగింది ఈ కార్యక్రమం అనేది. సో మీరు కూడా చూసినందుకు చాలా సంతోషం అండి. ఈ వీడియో ఇక్కడితో అయిపోలేదండి. రేపటి తర్వాయ భాగంలో మళ్ళీ కలుద్దాము. ఆ వీడియోలో ఏంటంటే స్వామీజీ గారి ప్రసంగము, అలాగే పెళ్లి కూతుర్ని చేయటం, అవన్నీ కూడా రేపటి వీడియోలో కలుద్దాం. సర్వే జన సుఖినో భవంతు. మీ విజయాచన విజయలక్ష్మి. లోకా సంస్థ సుఖినో భవంతు. సో అది ఇవాల్టి వీడియో. నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. తప్పకుండా ఈ గుడికి రావడానికి అయితే ట్రై చేయండి. చాలా చాలా బాగుంటుంది. బై ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.